ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ తీర్పుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్కి సంబంధించి క్వాష్ చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై మరి కాసేపట్లో తీర్పు వెలువడనుంది. హైకోర్టులో ఇది పిటిషన్ సంబంధించి ఇప్పటికే వాదోపవాదాలు ముగిశాయి. కేటీఆర్ తరపున న్యాయవాది సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున పురపాలక శాఖ తరపున ఏసీబీ తరపున కూడా అడ్వకేట్ జనరల్తో పాటు వాళ్ళకి సంబంధించిన న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. దీనిపై ఇప్పటికే 2 సార్లు కూడా వాదనలు కూడా ముగిశాయి. గత నెల 20వ తేదీన మొదటిసారి వాదనలు జరిగాయి. తర్వాత 27వ తేదీన కూడా వాదనలు జరిగాయి. 2 సార్లు వాదనలు జరిగిన సందర్భంలో కేటీఆర్ తరపు న్యాయవాదులు ఒకటే వినిపించారు. ఈ కేసులో నమోదు చేసిన సెక్షన్లు ఏవి కూడా కేటీఆర్కు వర్తించామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్లు కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ సెక్షన్లు ఏవి కూడా అంటే ఇక్కడ నగదు బదిలీ అంతా కూడా ఫార్ములా ఈ ఆపరేషన్స్కు జరిగింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఖాతాలో కూడా నగదు బదిలీ జరిగింది. కానీ ఎక్కడ కూడా కేటీఆర్ వ్యక్తిగతంగా లబ్ధి పొందలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. అయితే స్వయం ప్రతిపత్తి గల సంస్థ హెచ్ఎండిఏ అని హెచ్ఎండిఏ స్వయంగా నిర్ణయం తీసుకోవచ్చు. అంటే ఈ వాదనకు సంబంధించి అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సందర్భంలో 10 కోట్ల కంటే ఎక్కువ నగదు బదిలీ చేస్తే కనుక తప్పక ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. కానీ అలాంటి జరగలేదని చెప్పి కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కాబట్టి కానీ ఇక్కడ దానికి కౌంటర్గా కేటీఆర్ తరపు న్యాయవాది ఒకటే వాదించారు. స్వయం ప్రతిపత్తి గల సంస్థ హెచ్ఎండిఏ కాబట్టి ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది, నగదు బదిలీ చేసే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అక్కడ చెప్పారు. కేవలం హైదరాబాద్ ఇమేజ్ను పెంచడానికి అంటే హైదరాబాద్ ప్రతిష్టను పెంచడానికి అంతర్జాతీయ స్థాయి ఫార్ములా ఈ కార్ల రేస్ నిర్వహించామని చెప్పి కూడా ఇక్కడ కేటీఆర్ తరపు న్యాయవాది కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే త్రైపాక్షిక ఒప్పందం 2022 అక్టోబర్లో జరిగిన సందర్భంలో అక్కడ త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. అందులో ఫార్ములా ఈ ఆపరేషన్స్తో పాటు ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ హెచ్ఎండిఏ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. అందులో భాగంగానే సీజన్ 9 నిర్వహించారు 2023 ఫిబ్రవరిలో. ఆ తర్వాత త్రైపాక్షిక ఒప్పందం నుంచి ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ తప్పుకోవడంతో సీజన్ 10కు సంబంధించి అవాంతరాలు తలెత్తాయి. అంతర్జాతీయ స్థాయి ప్రతిష్ట ఉన్న ఈ ఫార్ములా ఈ కార్ల రేసుకు సంబంధించి ఒకవేళ నిలిచిపోతే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే హెచ్ఎండిఏ ఆపరేషన్స్ దానికి సంబంధించి ఫార్ములా ఈ ఆపరేషన్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. దానిలో ప్రమోటర్గా ఉండడానికి అంగీకరించింది. ఆ మేరకు ఫార్ములా ఈ ఆపరేషన్స్తో కుదిరిన ఒప్పందంలో భాగంగానే 2 విడతలుగా 46 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పి కూడా కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎక్కడ కూడా కేటీఆర్ వ్యక్తిగతంగా లబ్ధి పొందలేదని చెప్పి కూడా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఇక్కడ మంత్రిగా ఆయన నోట్ ఫైల్పై సంతకం చేశారు. మిగతా నిబంధనలను నియమాలన్నీ కూడా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు చూసుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీనికి కౌంటర్గా ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ పురపాలక శాఖ తరపున మరో న్యాయవాది కూడా వాదించారు. ఎందుకంటే పురపాలక శాఖ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే పురపాలక శాఖ తరపున ఒక న్యాయవాది ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ కూడా వాదించారు. అయితే వీళ్ళ ఇద్దరు వాదనలు కూడా ఒకటే ఏంటంటే నిబంధనలకు విరుద్ధంగా నగదు బదిలీ చేశారు. బ్రిటన్ పౌండ్స్ రూపంలో దాదాపు 46 కోట్ల రూపాయలు కూడా చెల్లించారు. విదేశీ కరెన్సీ రూపంలో డబ్బులు చెల్లించాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే ఇక్కడ నగదు బదిలీ జరిగింది. దీనివల్ల అదనంగా 8 కోట్ల రూపాయలు పన్ను భారం హెచ్ఎండిఏపై పడింది. ఇదంతా కూడా ప్రజాధనం అని చెప్పి కూడా ఏసీబీ తరపు న్యాయవాది వాదించారు. అంతేకాకుండా హెచ్ఎండిఏ నుంచి సాధారణ ఖాతా నుంచి బదిలీ చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రిమండలిలో అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ ఇక్కడెక్కడ కూడా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నగదు బదిలీ చేశారు. అంతేకాకుండా ఫార్ములా ఈ ఆపరేషన్స్ లండన్కు చెందిన సంస్థ ఆ నగదు అంతా కూడా 46 కోట్ల రూపాయలకు పైగా నగదంతా కూడా ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఖాతాలోకి బదిలీ అయింది. అక్కడి నుంచి ఎక్కడికి బదిలీ అయిందని తెలుసుకోవాల్సి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఏసీబీ తరపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఏ సుదర్శన్ రెడ్డి ప్రధానంగా ఇదే వాదించారు. ఇక్కడ నుంచి అంటే హెచ్ఎండిఏ ఖాతా నుంచి 46 కోట్ల రూపాయల బదిలీ అయింది ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థలకి. ఫార్ములా ఈ ఆపరేషన్స్ నుంచి ఎక్కడికి వెళ్ళిందనే తెలుసుకోవాల్సి ఉంది. ఇక్కడ దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. ఇంకా ఇందులో ఎవరెవరు నిందితులు ఉన్నారు, ఎక్కడెక్కడికి బదిలీ అయింది ఏంటనేది కూడా పూర్తిగా వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ దశలోనే పిటిషన్ను క్వాష్ చేయడం ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయడం సరైంది కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఇక్కడ త్రైపాక్షిక ఒప్పందం జరిగిన సందర్భంలో ఆ త్రైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గాను ఏస్ నెక్స్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని
త్రైపాక్షిక ఒప్పందం నుంచి ఒక్కసారిగా వైదొలిగింది. దానిపై న్యాయపరంగా పోరాడాల్సింది పోయి దానిపై తగిన చర్యలు తీసుకోవాల్సింది పోయి హెచ్ఎండిఏ ప్రమోటర్గా మారడం ఏంటి, దీని వెనుక ఎలాంటి ఉద్దేశాలనే కూడా తెలుసుకోవాల్సిందని చెప్పి కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఎందుకంటే ఏస్ నెక్స్ట్జెన్ ప్రైవేట్ లిమిటెడ్ 2022 అక్టోబర్లో త్రైపాక్షిక ఒప్పందం సందర్భంగా సీజన్ 9, 10, 11, 12 ఈ 4 ఈ ప్రిక్స్ నిర్వహించాల్సి ఉంది, అంటే ఈ కార్ల రేసు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కేవలం సీజన్ 9 నిర్వహించిన తర్వాత ఆ తర్వాత నష్టాలు వచ్చాయని చెప్పి తప్పుకోవడం ఏంటి? ఎందుకంటే ఒప్పందం ప్రకారం 4 కూడా నిర్వహించాల్సి ఉంటుంది, దానికి అనుగుణంగా కూడా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కేవలం సీజన్ 9 నిర్వహించిన వెంటనే వెనక్కి తిరగడం నిబంధనలకు విరుద్ధం, ఆ ఒప్పందాలకు విరుద్ధం కాబట్టి దానిపైన చర్యలు తీసుకోకుండానే దానిపై ప్రేమ ఒలకబోయడం ఏంటని చెప్పి ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దానిపైన ఈ విధంగా అంటే ఈ ఒప్పందం రద్దయినప్పటికీ కూడా ఏస్ నెక్స్ట్జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ గ్రీన్కో దానికి సంబంధించి ఇలా ఈ విధంగా ఎందుకు కనీసం దానిపైన చర్యలు తీసుకోలేదు, దానిపైన ఎలాంటి నిబంధనల ఉల్లంఘన కింద తగిన చర్యలు కూడా తీసుకోలేదని చెప్పి ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. ఈ ఒప్పందంలో ఏం జరిగింది, ఎన్నికలు జరగడానికి కారణాలు ఏంటి, ఈ విధంగా ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి కారణాలు ఏంటి అవన్నీ కూడా దర్యాప్తులు తెలుస్తాయి. కాబట్టి ఈ కేటీఆర్ వేసిన పిటిషన్ కొట్టేయాలని చెప్పి కూడా దానికి కనీస విచారణ అర్హత లేదని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ ఇరువైపుల వాదనలు ముగిశాయి. వాదనలు ముగిసిన సందర్భంగా తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ తీర్పు ఈ రోజు వెలువడనుంది. మరి కాసేపట్లో అంటే 10:30 సమయంలో బెంచ్ స్టార్ట్ అవుతుంది. అంటే దాదాపు అరగంటలో దీనికి సంబంధించిన విషయం తెలిసిపోయే అవకాశం ఉంటుంది. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను అనుమతిస్తారా లేకపోతే కొట్టేస్తారా అనే దానికి సంబంధించి మరి కాసేపట్లో తేలనుంది. ఈ పిటిషన్పై కోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత అంటే తీర్పు వెలువరించిన తర్వాత ఏసీబీ తదనుగుణంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్వాష్ పిటిషన్ వేశారు కాబట్టి, అంటే ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని పిటిషన్ వేశారు కాబట్టి దీనిపైన ఇప్పటికే వాదనలు ముగిశాయి. అప్పటి వరకు నాట్ టు అరెస్ట్ అనేది మాత్రం, ఎందుకంటే తుది విచారణ సందర్భంగా హైకోర్టు కూడా ఒకటే చెప్పింది, తీర్పు వెలువడేదాకా కూడా కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దంటూ కూడా జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అప్పటి వరకు కూడా పొడిగించారు న్యాయమూర్తి. అంటే ఈ రోజుతో ఆ తీర్పుకు సంబంధించిన నిర్ణయం ఉత్తర్వులు వెలువడనున్నాయి కాబట్టి ఆ తర్వాత ఏసీబీ తదనుగుణంగా ముందుకు వెళ్ళనుంది. శర్మ.